హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరూ మంచిగా చూసారు వీడియో. ఫస్ట్ పెట్టిన వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను కదా అది. కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలానే ఈ వీడియో ఏంటంటే ఆ రోజు ఆఫీస్‌కెళ్ళే రోజనమాట నాకు. నేను ఆఫీస్‌కెళ్ళాలి ఆ రోజు. అప్పుడు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటది నాది, ఆఫీస్‌కెళ్ళిన రోజు మార్నింగ్ ఎలా చేసుకుంటాను నా పని అనని చెప్పని పెట్టాను. ఆఫీస్‌కంటే డైలీ ఏం వెళ్ళమండి ఆఫీస్‌కి. మంత్లీ 12 డేస్ ఎప్పుడైనా వెళ్ళొచ్చానని. ఈ వీకే వెళ్ళాలి, తర్వాత అంటే వీక్లీ ఇన్ని డేసే వెళ్ళాలి అలా ఏం లేదు. అది మన ఇష్టం అనమాట. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 12 డేస్ కంపల్సరీ వెళ్ళాలన్నమాట. సో అందుకని ఇంకా ఆ రోజు వెళ్దాము అని అనుకొని ఆ వీడియో తీశాను. మార్నింగ్ రొటీన్ చేద్దాము అనని. సో ఇందాక కుక్కర్లో పెట్టాను కదా, అవేంటంటే నైట్ పల్లీలు అండ్ అలసందలు అంటే బొబ్బర్లు 2 నానబెట్టి పెట్టేసుకున్నాను స్నాక్స్కి అన్నట్టు. సో వాటిని మార్నింగ్ ఇంకా లేచి కుక్కర్ పెట్టేసుకున్నాను. పాలు పెట్టేసి ఒకదాని మీద పాలు పెట్టి ఇంకొక దాని మీద అవి పెట్టేసుకున్నాను. ఇంకా అలానే మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పానని పులిహోర చేద్దాము అని చెప్పి రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఇందులో ఇది పులిహోరకి పచ్చిమిర్చి అవి నిమ్మకాయలు. ఆ వంకాయ ఏంటంటే నైట్కి చేశాను. అది ఏం చేశానని చెప్పని ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇదే లాంగ్ అయిపోయింది. అందుకని చెప్పని దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయలేదన్నమాట. అది ఏం చేశాను ఏంటని చెప్పని ఇంకొక వీడియో పెడతాను దాన్ని. అది మా రాయచోటి సైడు, కడప రాయచోటి మాది. అటువైపు బాగా ఫేమస్ అనమాట వంకాయలతో చేసింది. గుత్తొంకాయ అయితే కాదు. సో దాన్ని నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఇక్కడ ఏంటంటే పులిహోరకి ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి, అందులోనే తెల్లగడ్డలు వేసేసి వేయించేస్తానన్నమాట లెమన్ రైస్కి. ఇంకా కరివేపాకు కూడా తీసుకొని దాన్ని ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద అలానే ఆకులు ఉంటే పక్కన పెట్టేస్తారు కదా తినకుండా. అందుకని సన్నగా కట్ చేసి వేసేసాను. సో దాన్ని ఇంకా తీయలేరు కదా అన్నట్టు కట్ చేసి అయినా తీస్తాడు మా వాడు. అలానే తెల్లగడ్డలు ఏంటంటే మనం అల్లం దంచేది ఉంటుంది కదా, దాంతో దంచి వేసామంటే కన్నా ఆ స్మెల్ అది మంచిగా వస్తుంది. అందుకని కొంచెం దంచి పెట్టుకున్నాను. ఇక్కడ పాలు కాగిపోయినాయి. పచ్చిమిర్చి ఎందుకంటే పల్లి చట్నీ చేద్దామని చెప్పానని పచ్చిమిర్చి దానికోసం పక్కన పెట్టుకున్నాను. ఇదేంటంటే దోసపిండి. ఇది రైస్తో చేసింది కాదు, జొన్నలు సామలు కలిపి చేశానన్నమాట. దాన్ని నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి, ఏమేమి వేసాను అని చెప్పానని షార్ట్ వీడియోలో పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటంటే గరిట చూపిస్తున్నాను. గరిట దోశకి వేసే గరిటెలు కింద ఫ్లాట్గా ఉంటే కనుక దోశ వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. మంచిగా వస్తుంది దోశ అతుక్కోకుండా. కాబట్టి అదే చూపిస్తున్నాను అక్కడ గరిట. ఇలాంటి గరిట తీసుకోండి అని చెప్పానని ఈ పిండి నైటు మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. ఇందులో జొన్నలు సామలు కొంచెం మినపప్పు కందిపప్పు వేసి కొట్టి పెట్టుకున్నాను అనమాట. అదిగోండి ఇక్కడ పల్లి చట్నీ కోసమని చింతపండు, మేము పల్లి చట్నీ అంటే శనగ్గింజల చట్నీ. మాకు పల్లీలు అంటే అంత తొందరగా రాదు, శనగ్గింజలనే వస్తుంది. రాయచోటి సైడు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మా రాయలసీమ సైడు కూరగాయ అయ్యే వాటి పేర్లు. ఇక్కడేమో వేరేగా ఉంటాయి. లైక్ ఎర్రగడ్డని ఉల్లిగడ్డ అంటారు, ఉల్లగడ్డని బంగాళదుంప, అలాగా కొన్ని కొన్ని వేరే వేరే ఉంటుందన్నమాట. సో ఇక్కడ టీ కూడా పెట్టుకుందామని టీ పెట్టాను. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే నాకు తెలియదు, జస్ట్ కొంతమంది అడిగారనమాట, దాని గురించి చెప్తున్నాను. నా వీడియోస్ ఓపెన్ చేస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు యాడ్ ఆన్స్ అంటారు కదా, అలాగా వస్తున్నాయి. స్విగ్గీ అని, షుగర్ మేకప్ ప్రోడక్ట్స్ అలాగా వస్తున్నాయి. వాటి గురించి అంటే నాకు అంత తెలియదు. నేను చూసినంత వరకు ఒకవేళ ఏంటంటే కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా, అంటే అమౌంట్ వస్తుంది అని అన్నట్లు వస్తుందా అని అడుగుతున్నారు.
కానీ నాకు తెలిసినంత వరకు నేను కొన్ని వీడియోస్ చూశాను. ఏంటిది ప్రాసెస్ అని చెప్పనని. నాకు తెలిసిందేంటంటే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలానే 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 మినిట్స్ వీడియో పెట్టానంటే 10 మెంబర్స్ చూసారు అంటే అప్పుడు ఎన్ని మినిట్స్ అవుతది? 100 మినిట్స్ అవుతది. 100 మినిట్స్ అంటే 1 అవర్ 40 మినిట్స్. అలాగా 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలనమాట. అంటే అప్పుడు ఎన్ని వీడియోలు రావాలి? ఎంతమంది వ్యూస్ రావాలి? యూట్యూబ్ అల్గారిథంలో అలా ఉందనమాట. కానీ మరి నాకు 500 వ్యూస్ ఉన్నాయి ఆ వీడియోకు. మరి అడ్వర్టైజ్మెంట్లు అయితే వస్తున్నాయి. అమౌంట్ గురించి అయితే నాకు తెలీదు. నాకు తెలిసిన కండిషన్ అయితే అది. ఒకవేళ బ్రాండెడ్ వాళ్ళు అమౌంట్ వేసినా అది యూట్యూబ్ వాళ్ళకి వెళ్తుందో ఏమో మరి నాకైతే తెలీదు. దాని గురించి ఏమన్నా ఎవరికైనా తెలిస్తే క్లియర్గా నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి వీడియో కింద. సో దాని గురించి అయితే నాకు అదే తెలుసు. అంటే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి. అప్పుడే నాకు ఎలిజిబుల్ అనమాట మానిటైజేషన్కి. అంటే మానిటైజ్ చేసుకుంటే తర్వాత వీడియోస్కి యాడ్ ఆన్స్ వస్తాయి కదా, యాడ్స్ మిడిల్లో, వీడియో మిడిల్లో ఆ కంపెనీ వాళ్ళు నాకు అమౌంట్ ఇస్తారు. అంటే చూసిన మనుషులు అదే వ్యూస్ కౌంట్ని బట్టి అలా ఎలా వస్తుందో మరి నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు అయితే అంతే. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే చాలా వ్యూస్ రావాలి, చాలా సబ్స్క్రైబర్స్ కావాలి. నాకు అంత లేరు, నాకు ఉన్నదే 55 అంతే ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఈ రోజుకి. సో అంత తొందరగా ఎవరు సక్సెస్ అవ్వలేరండి. ఇంకా ఎవరు బాగా లక్ ఉండాలి, వాళ్ళకి ఉంటే తప్ప యూట్యూబ్లో మంచి కంటెంట్లు ఉండి మేబీ అవ్వచ్చేమో, మరి నాకైతే తెలీదు. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్న 2 వీడియోస్కి ఎలా వస్తుందండి, అమౌంట్ రాదు కదా. సో దీనికి కష్టపడితేనే బాగా కష్టపడాలి, అంత ఈజీ ఏం కాదు. అంత కష్టమైనప్పుడు ఎందుకు పెట్టారు మరి యూట్యూబ్ అని అనుకుంటున్నారేమో. నేను దాని గురించి క్లియర్గా ఒక వీడియో చేస్తానండి మొత్తము. నేను జాబ్ చేస్తూ మళ్ళీ ఎందుకు యూట్యూబ్ అలా అని అనుకుంటున్నారు. నేను ఎందుకు చేస్తున్నాను ఏంటిది నా ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో చేస్తాను. నేను ఏం జాబ్ చేస్తాను, ఏ కంపెనీలో చేశాను, మా ఊరేది, మా పేరెంట్స్ ఎవరు, మా ఆయన ఎవరు, మా ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్గా నేను ఒక వీడియో చేస్తాను. తొందరలోనే చేస్తాను. సో అప్పుడు మొత్తం క్లియర్గా చెప్తాను నేను ఎందుకు యూట్యూబ్ చేస్తాను కష్టమైనా కూడా అనని. దాని గురించి అప్పుడు చెప్తానన్నమాట. ఓకేనండి. ఇంకా మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. లైక్ మానిటైజేషన్ గురించి కానీ, లేదంటే నా వీడియోస్ ఇలా లేవు ఇంకా మంచిగా చేయండి, ఇలాంటి వీడియోలు చేయండి, అలా కాదు అలా ఏమన్నా మీరు ఏం సజెషన్స్ ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను అనమాట. సో నెగిటివ్గా అయితే చేయకండి. సో అదే దాని గురించి అయితే అదే అండి, మానిటైజేషన్ గురించి, డబ్బుల గురించి. సో డబ్బులు రావాలంటే మనకు చాలా టైం ఉంది, చాలా వీడియోలు చేయాలి, చాలా కష్టపడాలి, అప్పుడే వస్తుంది. సో ఇక్కడ ఇంకేంటంటే రైస్ కూడా అయిపోయింది, దాన్ని చల్లారి పెట్టేసి కలిపేద్దాము అని ఒక చిన్న ప్లేట్లోకి కొంచెం పక్కన తీసానమాట పెరుగన్నం కోసం అని. మా వాడికి పెరుగన్నము లెమన్ రైస్ 2 కలిపిద్దాము అని చెప్పానని 2 చల్లారి తీసేసి ఫ్యాన్ కింద పెట్టేసి వచ్చాను. అలానే స్నాక్స్కి ఇందాక బాయిల్ చేసినాను కదా శనగింజలు, అలసందలు, అవి వద్దన్నాడు మా వాడు. ఇంకా అందుకోసమని డ్రాగన్ ఫ్రూట్ పెట్టేస్తున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే పిచ్చి, అసలు రోజుకు 1 డజన్ తినమన్నా తింటాడండి, అలా తింటాడు. సో అందుకని ఇంకా అదే పెట్టేశాను స్నాక్స్కి. ఇంకా అన్నం కూడా చల్లారైపోయింది, దాన్ని కూడా తీసుకొచ్చేసి కలిపేసి ఇంకా బాక్స్ పెట్టేయడమే. సో ఇంతనమాట. ఇందులోనే నేను లెమన్ ఆల్రెడీ కట్ చేసేసి రసం తీసి పెట్టుకున్నాను, దాంట్లోనే సాల్ట్ కలిపేసి. సో ఇలా కలిపేసేసుకొని కొంచెం ఏమైనా సాల్ట్ అలా తక్కువ ఉంటే వేసుకొని బాక్స్కి పెట్టేయడమే. అండ్ దీంట్లో ఈ పచ్చిమిర్చి కనిపిస్తున్నాయి కదా, అవి కనిపించాయంటే మా వాడు మళ్ళీ దాంతోపాటు సగం అన్నం పక్కన పెట్టేశాడు. అందుకని వాడికి బాక్స్ పెట్టేటప్పుడు ఆ పచ్చిమిర్చి తీసేసి పెడతాను అనమాట.
అది ఇంకా ఇది కలిపేసి తర్వాత పెరుగన్నం కూడా కలిపేసి వాడికి బాక్స్ పెట్టి బ్యాగ్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా వాడిని పంపించేసాను అనమాట. అండ్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చెప్పండి. అంటే ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఫోన్ అయితే నాదేం మరి అంత అప్డేటెడ్ ఫోన్ ఏం కాదు. అసలు చూస్తాను. ఇంకా కొన్ని చేసి మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, చేయగలము, చేస్తాను అని చెప్పని జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఏమో చెప్పలేము. 1 మంత్ చేశాక తర్వాత అబ్బా కష్టంగా ఉందిలే ఏం చేద్దాము అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, చేయలేకపోతే మళ్ళీ వేస్టే కదా ఫోన్ కొని. సో 1 మంత్ చేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే కనుక తీసుకుంటాను. మంచి ఫోన్ తీసుకుంటాను. అలానే కొన్ని కొన్ని కావాలి కదా, ట్రైపాడ్ అని అలా ఏం లేవు నా దగ్గర ప్రస్తుతానికి. సో నాకు కొంచెం గట్టిగా నమ్మకం వచ్చింది అంటే నేను చేయగలను, చేస్తాను అనుకుంటున్నాను. చెయ్యాలి కంపల్సరీగా అని చెప్పనని. చూద్దాం ఎలా ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా. నాకు ఆఫీస్ వర్క్ చేసే పొజిషన్ ఉంటుందా, లేదంటే ఎక్కువ వర్క్ ఉంటుందా? ఎంత వర్క్ ఉన్నా చేయాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం చేస్తాను, చూద్దాం. అది మన చేతుల్లో ఏముండదు. పరిస్థితులు ఎలా వస్తే మనం అలా తీసుకోవడం తప్ప ఏం చేయలేము. అదనమాట. సో ఇక్కడ ఇంకా పెరుగన్నం కూడా కలిపేసి అందులోనే టమాటా ఊరగాయ వేసాను. టమాటా ఊరగాయ వేస్తే కొంచెం చప్పగా లేకుండా తినడానికి బాగుంటుంది కదా అని బాక్స్లోకి మధ్యాహ్నంకి కదా. అండ్ ఇక్కడ పల్లి చట్నీ ఎందుకు పెట్టాను అంటే మా సైడు లెమన్ రైస్లోకి అంటే చిత్రాన్నంలోకి శనగింజల చట్నీ అంటే పిచ్చి. ఆ ఇంట్లో అందరూ తింటారు. సో అందుకని మా వాడికి కూడా అది అలవాటు. శనగింజల చట్నీ, పల్లి చట్నీ అన్న శనగింజల చట్నీ అన్న ఒకటే. సో అందుకని అది కూడా పెట్టాను. అలానే డ్రాగన్ ఫ్రూట్ స్నాక్స్కి పెట్టాను. అదిగోండి బాక్స్ చూపిస్తున్నాను ఏమేమి పెట్టాను ఏంటి అని చెప్పని. అలానే 2 స్పూన్లు, ఒకటి ఫ్రూట్స్ తినడానికి, ఒకటి లంచ్కి, అంతే అనమాట. ఇంకా దాని తర్వాత దోశ వేసిస్తున్నాను మా వాడికి తినడానికి. ఇదిగోండి ఆ గరిట చెప్పాను కదా కింద ఫ్లాట్గా ఉంటే ఇలా వస్తుంది. చూడండి ఎంత మంచిగా వస్తుందో. అది అలా వస్తుంది. అందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఆ కలర్ కూడా చూడండి మంచిగానే వచ్చింది. జొన్నలో వేసినా కూడా రైస్ దానిలాగానే. ఇదిగోండి పెట్టించాను మా వాడికి. అడుగుతున్నాను వీడియో తీస్తా ఎలా ఉంది అని. ఇంకా వాడిని పంపించేశాను స్కూల్కి వెళ్ళాక ఇప్పుడు అసలు అయితే సినిమా ఉంటుందండి. చూడండి కిచెన్ నేను ఇంకో వంకాయలతో వేరే చేస్తాను అన్నాను కదా, అదే అనమాట. పొయ్యి మీద అదే స్టవ్ మీద పెట్టాను కుండలో. అదేంటనేది నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఎలా ఉందో చూడండి కిచెను. గందరగోళం, మామూలు గందరగోళం కదా హాలు. ఇంకా బెడ్రూమ్ చూడండి. అసలు బెడ్రూమ్ చూస్తే ఏమంటారో ఏంటో మరి. ఇదిగోండి ఇడిచిన బట్టలన్నీ బాత్రూంలో ఉన్నవి బయట వేసేసారు. ఆ దుప్పట్లు, టవళ్ళు, అబ్బో అలానే ఉంటుంది డైలీ. అలా అందరు వెళ్ళాక మొత్తం అంతా సర్దుకోవాలన్నమాట నేను. ఆయిల్ పెట్టుకొని అక్కడే, పర్ఫ్యూమ్ కొట్టుకొని అక్కడే, టవల్ అక్కడే, సాక్స్లు అక్కడే, అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఇంకా మా పనమ్మాయి వచ్చింది. పనమ్మాయి అంటే కింద వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అనమాట. తను మొత్తం కడిగేసింది. కడిగాక ఇంకా ఈ పని అంతా మనమే చేసుకోవాలి. వాళ్ళు ఏం చేయరు. స్టవ్ అంతా ఇప్పుడు నీట్గా క్లీన్ చేయాలన్నమాట. డైలీ పొద్దున ఒక్క పూటే చేస్తాను స్టవ్ క్లీనింగ్, అంతే అండి. ఇంకా రేపు మార్నింగ్ వరకు దాన్ని ఏం కదిలించను, అంతే ఉంటుంది, నీట్గానే ఉంటుంది. అవి శనగలు ఉడకబెట్టాను కదా, దాని వాటర్ అంతా పట్టదనమాట రెడ్గా. శనగింజలది, అలసందలది ఉడకబెట్టినప్పుడు విజిల్లో నుంచి వచ్చిన వాటర్ అది. సో అందుకని కొంచెం వాటర్ వేసి ఉంచుతున్నాను. నానితే బాగా పోతుంది కదా అని చెప్పానని.
ఆ స్టీల్ స్క్రబ్ వేసి రుద్దుతున్నాను. స్టవ్ మీద అయితే అది స్టీల్ స్క్రబ్ వేసి రుద్దననమాట. అది గ్లాస్ ఐటమ్, గ్లాస్ది స్టవ్, అందుకే మరి పడతాయేమో మార్క్స్ అని చెప్పానని దాన్నేమి అదేసి రుద్దను. ఏమన్నా ఎక్కువ మరకలు ఉంటే తప్పితే వేయననమాట. వేరేది ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది, దాంతో కడిగేసుకుంటాను పైనంతా. ఇక్కడ మరకల బండ దగ్గర మాత్రమే స్టీల్ స్క్రబ్ యూజ్ చేసి కడుగుతాను. లేదంటే ఇదిగోండి చూడండి ఎలా ఉందో నా చెయ్యి ఆ స్టవ్. సో ఇంకా అలా వేసి కడిగేస్తే ఇంకా తర్వాత మొత్తం రేపు మార్నింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నైట్ అంటే ఇంక ఇప్పుడు వంట చేసేస్తే ఇంకా నైట్ వరకు ఏమి స్టవ్ దగ్గరికి వెళ్ళమండి. ఇంకా నైట్ టిఫనే మ్యాక్సిమమ్, రొట్టె లేదంటే దోశ. చపాతీ తక్కువ తినము. రాగి రొట్టె, జొన్న రొట్టె, ఈ మిల్లెట్స్తో చేసిన దోశలు, లేదు ఒకరోజు ఓపిక లేకపోతే రైస్ తినేస్తాం అలాగనమాట. చూడండి మొత్తం ఎలా క్లీన్ చేశాను. అది క్లీన్ చేసేసాక ఇప్పుడు చూపిస్తున్నాను మొత్తం ఎలా ఉంది అని. ఇంకా రేపు మార్నింగ్ వరకు అంతే ఉంటుంది అది. ఆ గిన్నెలన్నీ ఈవినింగ్ వచ్చి ఎత్తి పెట్టుకుంటాను, అంత లోపల వాటర్ అంతా పోతాయి కదా. అది ఇంకా పని అమ్మాయి మొత్తం ఇల్లు కూడా ముచ్చేసి తుడిచేసింది, తడిబట్ట పెట్టేసింది. అందుకని చూపిస్తున్నాను ఒకసారి హాల్ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పానని. ఆ బ్యాగ్ చూపిస్తున్నాను ఏంటంటే నా ఆఫీస్ బ్యాగ్ అని. ఇదిగోండి బెడ్రూమ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. అలా వెళ్ళాక ఎంత ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట. అది డైలీ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా డైలీ ఉండే పని. ఎక్కడ పడితే అక్కడ వేసేసి వెళ్ళిపోతారు, మన పని మనం సర్దుకోవడం అంతే. ఇంకా అవన్నీ అయ్యాక నేను కూడా స్నానం చేసుకునేసి రెడీ అయ్యేసి పూజ చేసుకొని, పూజ అంటే మరీ అన్ని పూజలు ఏం కాదు, దీపారాధన అయితే చేసుకుంటాము రోజు. నైట్ పొద్దున మా వారైనా పెట్టేస్తారు, లేదు అంటే నేను పెట్టేసుకొని వెళ్ళిపోతాము. ఇదిగోండి రెడీ అవుతున్నాను. రెడీ అంటే ఏం మేకప్ వేయనండి నేను, అస్సలు వేయను, ఏమి వాడను. ఏం వాడతానని చెప్పాను, ఒక షార్ట్ వీడియో పెడతాను నేను ఫేస్కి యూజ్ చేసేది ఏంటిది అని చెప్పానని. అంతే, ఇంకా రెడీ అయిపోయేసి వెళ్ళిపోవడము. ఆఫీస్కి ఆల్మోస్ట్ 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే 12:30కో 1కో వెళ్తాము, ట్రాఫిక్ని బట్టి. ఆ రోజు ఫుల్ వర్షం పడింది, బాగా ట్రాఫిక్ ఉన్నింది, బాగా లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా అయితే 1 hour 15 minutes ఆర్ 1 hour 20 minutes పడుతుంది నేను వెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా బ్యాగ్ అవన్నీ సర్దుకుంటున్నాను మొత్తం. వెళ్ళి ఇంకా పూజ చేసేసుకొని టిఫిన్ తినేసి బయలుదేరడం అనమాట. అది ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే అండి. నాకు తెలిసి అంత ఏం మంచిగా చేశానో చేయలేదో మరి నాకు తెలీదు. ఎలా ఉంది ఏంటని చెప్పనేది కమెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అలానే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి, అలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు అని అంటే అది కూడా కమెంట్ చేయండి. సో నేను అలా ఏం అనుకోను. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసేవాళ్ళు ప్లీజ్. సో ఇదిగోండి మా పూజ రూము ఇదే అనమాట. ఇంకా దీపాలు పెట్టేసి బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవడం. అక్కడ గిన్నెలో ఏదో ఉందనుకుంటున్నారు కదా, కూర.